బ్రేక్ న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఆదేశాల మేరకు మిషన్ మిర్యాలగూడ ఎగైనెస్ట్ క్వారీలో భాగంగా తనిఖీ చేశారు. కంటి ఆసుపత్రులు, నకిలీ వైద్యులు, ఆర్ఎంపీలను చెక్ చేశారు. దీంతో ఫేక్ ఐ డాక్టర్ల బాగోతం బయటపడింది. ఎంబీబీఎస్ మాత్రమే చదివి కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటున్నారు పలు కంటి ఆసుపత్రులు. తనిఖీల్లో భాగంగా 8 కేంద్రాలను పరిశీలించగా ఒక్క కంటి ఆసుపత్రిలో కూడా అర్హత కలిగిన కంటి వైద్య నిపుణులు లేకపోవడాన్ని గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇటు మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ హాస్పిటల్స్ లో ఎవరెవరు పట్టుబడ్డారనుకోవచ్చు రమేష్? మీద రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించినటువంటి తనిఖీల్లో మిర్యాలగూడలో రైడ్ చేయగా మిర్యాలగూడలో మొత్తం 8 ఆసుపత్రులపై కూడా తనిఖీలు చేయడం జరిగింది. 8 కూడా ఐ స్పెషలిస్ట్ కంటి ఆసుపత్రుల మీద తనిఖీలు చేయడం జరిగింది. కానీ అక్కడ మొత్తం కూడా వారు చదివినటువంటి ఎంబీబీఎస్, అదేవిధంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే వీళ్ళంతా ఎంఎస్ ఆప్థాలజిస్ట్ అని కూడా పేర్లు పెట్టుకొని మొత్తం ఆ కంటి ఆపరేషన్లే చేస్తున్నటువంటి డాక్టర్ గా కూడా గుర్తించడం జరిగింది. 8 ఆసుపత్రుల మీద కూడా రైడ్ చేయడం జరిగింది. తనిఖీలు నిర్వహించగా పూర్తిగా వారి క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం ఎంబీబీఎస్ చదివే వారు ఎంఎస్ అని కూడా నిర్వహిస్తూ ఈ విధంగా కంటి ఆపరేషన్లే చేస్తూ ఫేక్ వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం 8 ఆసుపత్రులపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై మొత్తం ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. ఇన్ని రోజుల పాటు కూడా మిర్యాలగూడలో ఇన్ని కంటి డాక్టర్లు కంటి ఆపరేషన్లు విచ్చలవిడిగా చేస్తున్నాయి. వేలకు కూడా ఫీజు తీసుకుంటున్నారు. వేలకు కూడా పేషెంట్ల వద్ద దండుకుంటూ కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ వీరంతా కూడా వీరు చదివినటువంటి చదువు చేస్తున్న వారికి పొంతన లేదని కూడా నిన్న ఎప్పుడైతే తనిఖీల్లో చెప్పడం జరిగిందో అంతా కూడా నివ్వరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 8 ఆసుపత్రిలో కూడా ఇదే విధమైనటువంటి తతంగం ఉంది. ఎక్కడికక్కడ డాక్టర్లంతా కూడా అసిస్టెంట్ బోర్డులు పెట్టుకొని మేమంతా సీనియర్ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్ అంటే కూడా బోర్డులు పెట్టుకొని చికిత్సలు చేస్తూ ఆపరేషన్లు చేస్తూ వేలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడిలో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో కొనసాగింది. మిర్యాలగూడ 8 ఆసుపత్రులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీటిని మొత్తం పూర్తిగా కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేసి కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి చూసుకొచ్చి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎక్కడెక్కడ సరైన నిపుణులు లేరో కంటి ఆసుపత్రుల దగ్గర వాటిపై అయితే దర్యాప్తు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 8 హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్